కర్నూలు జిల్లా చిన్నహోతూర్ గ్రామంలో ఓ వింత ఆచారం అందరినీ ఆకట్టుకుంటోంది. శ్రీ సిద్ధరామేశ్వర స్వామి ఆలయంలోని పూజారి కాలుతో తన్నితే మోక్షం కలుగుతుంది అనే అపార నమ్మకం స్థానికుల్లో ఉంది. ఈ వింత విశ్వాసంతో ఆ గ్రామ ప్రజలు పూజారి తన్నుల కోసం బారులు తీరారు. ఇక ప్రతి ఏటా ఆచారం వచ్చే ఈ సంప్రదాయ ఉత్సవం సంబరంగా జరిగింది. పూజారి తన్నుల సేవ కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామివార్లకు భక్తులు గులాబీ రంగు నీటితో వసంతోత్సవం జరిపిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే గ్రామస్తులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న పెద్ద గుంతల్లో గులాబీ రంగు నీళ్లు కలుపుకొని వారు కూడా ఆ గులాబీ రంగు నీళ్లలో వసంతోత్సవం జరుపుకుంటారు. దాదాపు 500 ఏళ్ల నాటి నుంచి వస్తున్న ఈ ఆచార సంప్రదాయాన్ని తాము ఇప్పటికీ కొనసాగిస్తున్నామని ఆ గ్రామస్తులు తెలియజేశారు. శ్రీ శివయోగి సిద్ధరామేశ్వర స్వామి జాతర ఏప్రిల్ 12వ తేదీ 5 కలశాల జాతర జరుగుతుంది. తర్వాత 13వ తేదీ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మన గ్రామంలోనే ఎవరన్నా డ్రామాలు కానీ ఏమైనా కానీ ప్రోగ్రామ్ చేస్తే అదే. తర్వాత 3వ రోజు అంటే 14వ తేదీ గ్రామంలో